నమస్కారం. రైట్, ఈ దాడిని ఏ విధంగా చూస్తారు, ఏం చెప్తారండి? ఇది దుర్మార్గమైనటువంటి దాడమ్మా. ఒక శాసనసభ్యుని మీద ఇలా ఇట్లా యథేచ్ఛగా వచ్చి గుండాలతో వచ్చి స్వయంగా ఒక ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇంటి మీద గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆయన ఇంటి మీద దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి రాళ్లు రువ్వడం అనేటువంటిది ఇది పూర్తిగా అంటే మరి ఎందుకు వచ్చిండ్రు, అసలు ఆయన కౌశం గంటే ఏమైనా హత్య చేయడానికి వచ్చిందా లేకుంటే కొట్టడానికి వచ్చిందా మాట్లాడడానికి వచ్చిందా అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. అందరూ రాళ్లు విసిరి అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా ధ్వంసం చేసేటువంటి పని చేసారు. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం. ఎందుకంటే పోలీసులే దగ్గరుండి, ఎందుకంటే గాంధీ గారు అక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చే వరకు ఎక్కడ కూడా నిలువరించలేకపోయింది కదా. ఏదైనా ఒక చిన్న సమస్య మీద ఎవరైనా ఉద్యమకారులు గాని నిరసనకారులు గాని బయటికి వెళ్తే అక్కడనే అవదరిస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భాలు చాలా చూసినాం. రోడ్డు మీదకి వచ్చినా ఎక్కడో దగ్గర ఆపడం అనేటువంటి అంశాన్ని చూసాం. కానీ యథేచ్ఛగా ఎమ్మెల్యే గారు తన మంది మార్బలంతో స్వేచ్ఛగా కొండాపూర్లో ఉన్నటువంటి ఆయన ఇంటి మీదకి రావడానికి అలా పోలీసులే రెడ్ కార్పెట్ వేసారని మేము భావిస్తాను. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నామమ్మా. ఒకవేళ ఏమైనా రాజకీయ పరంగా వారు మాట్లాడదలుచుకుంటే డెఫినెట్ గా ఆయన ప్రెస్ పెట్టి మాట్లాడొచ్చు, లేకుంటే ఏదైనా చెప్పొచ్చు. కానీ ఇంటి మీదకే దాడికి పోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. నిన్న కౌశిక్ రెడ్డి గారు గాంధీ గారు చేసినటువంటి ప్రకటనకు స్పందిస్తూ మీరు బీఆర్ఎస్ లే ఉన్నామని అంటున్నారు కదా, మన జెండా ఎగిరేయండి, తెలంగాణ భవన్కి రండి అని అడగండి, అవసరమైతే నేను వచ్చి మిమ్మల్ని దోలుకొస్తా అని అనడం అనేటువంటిది ఏమైనా నేరమా పాపమా? ఇట్లా అప్రజాస్వామికంగా మీరు ప్రతిపక్షాల మీద దాడి చేయడం అనేటువంటిది మొన్న అక్కడ ఖమ్మంలో కూడా అట్లే వరద బాధితులు పరామర్శించడానికి పోయినప్పుడు హరీష్ రావు గారి మీద, మరి సవితా ఇంద్రారెడ్డి మీద, మిగతా మంత్రుల మీద కూడా ఇట్లే రాళ్ల దాడి జరిగింది. ఇన్ని రోజులైంది ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ ఒక్క నిందితులను కూడా అరెస్ట్ చేయలేదు. మరి ఈ రోజు ఏమైంత యథేచ్ఛంగా దాడులు జరుగుతుంటే కూడా ఇట్లా ప్రేక్షక పాత్ర వహించడం అనేటువంటిది ఇది సరైనది కాదు. లా అండ్ ఆర్డర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కానీ తెలంగాణలో ఇంతకాలం శాంతి భద్రతల కాపాడడంలో నంబర్ 1 గా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు ఇది చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రమాదం ఉంది. అంటే దేవిప్రసాద్ గారు, అంటే నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు అటువైపు అరికపూడి గాంధీ గారు మీడియా ముఖంగా కూడా ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. అంటే పోలీసులకు ముందుగానే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకరింటిపై ఒకరు దాడి చేసుకుంటారు. అంటే అక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారిని అంటే హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. కానీ ఇక్కడ అరికపూడి గాంధీ గారి విషయంలో అది జరగనట్టుగా అనిపిస్తోంది. సో పోలీసులే ఈ వ్యవహారంలో కొంత చూసి చూడనట్లుగా వ్యవహరించారు అనుకోవాలా? ఇప్పుడు మేము ఎవరమన్నా పార్టీ నాయకులు ఏదైనా నిరసన తెలపాలని ఫోన్లలో మాట్లాడుకుంటేనే పోలీసులు తెలుసుకొని మాకంటే ముందు ఆ నిరసన తెలిపే స్థలానికి పోతున్నారు, మా పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. బహిరంగంగా ఇద్దరు ప్రకటించారు. కౌశిక్ రెడ్డి గారు నేను పోతాను ప్రకటించాడు, గాంధీ గారు ప్రకటించారు. కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేసారు, ఆయన బయటకు వెళ్ళనియలేదు. కానీ గాంధీ గారిని హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు అంటే పైనుంచేవో ఆయనకు ఆదేశాలున్నాయి గాంధీని ముట్టకండి అని. ఇవాళ గాంధీ గాడ్సేలాగా ప్రవర్తించినట్టుగా కనబడతా ఉంది. మొత్తం పోలీసులు అందరూ కూడా ఎక్కడ కూడా ఇన్ని పోలీస్ స్టేషన్లు దాటేస్తే కూడా ఆయన ఎవ్వరూ ఆపేటువంటి పరిస్థితి చేయలేదు. ఇది మంచిది కాదు. ఒక శాసనసభ్యుడిగా, గౌరవమైనటువంటి శాసనసభ్యుడిగా కౌశిక్ రెడ్డి గారి మీద ఏదైనా విమర్శ చేయాల్సి తెలుసుకుంటే ప్రెస్ మీట్ పెట్టి చేయొచ్చు. ప్రభుత్వం కూడా ఆయన అక్కడే అరెస్ట్ చేసేది ఉండే, హౌస్ అరెస్ట్ చేసేది ఉండే గౌరవంగా. ఇక్కడ దాకా ఎట్లా రానిచ్చారు అనేది దీని మీద విచారణ జరిపి సంబంధిత పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ రైట్ అండి. అంటే ఇప్పుడు చెప్పండి. అంటే మాట్లాడుతూ కూడా పాడి కౌశిక్ అంటే ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగతంగా దూషించుకున్నారు, మాట్లాడుకున్నారు, అంతవరకు బానే ఉంది. కానీ కౌశిక్ రెడ్డి ఇక్కడ మళ్ళీ ఆయన తెలంగాణ సెంటిమెంట్ ని రగల్చి ఎక్కడో ఆంధ్ర వాళ్ళు నా మీద పెత్తనం చెలాయించిన తెలంగాణ వాడిని అంటే ఆ వ్యాఖ్యల్ని ఎలా చూస్తారండి? అంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ కొడుకులకు ఎక్కువైందని చెప్పి ఏదో మాట్లాడినట్టుగా మా కార్యకర్తలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేటువంటిది విచారిస్తే తేలుతుంది. మాకేం ప్రాంతీయ భేదాలు లేవు. తెలంగాణ ఆంధ్ర అనేటువంటి సమస్యకు ఇక్కడ అవకాశమే లేదు. ఎందుకంటే గత 10 ఏళ్లు కేసీఆర్ గారి పరిపాలనలో చూసిర్రు, ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న ప్రాంతీయ భావం రాకుండా మేము చూసుకున్నటువంటి విషయం తెలుసు. ఇప్పుడు కూడా అటువంటిది ఇక్కడికి వచ్చి దాడి చేయడం అనేది కనుక అనేక అనుమానాలు రావడంలో అటువంటి మాట మాట్లాడినట్టుగా నేను భావిస్తా ఉన్నాను.
డెఫినెట్ గా గాంధీ గారు ఈ విషయం మీద బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, ఎలా అయినా చూసుకున్నా కూడా పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటిపై దాడి చేయడం కూడా చాలా అందరూ ఖండించాల్సిన విషయమే. సో ఆయనకి సంఘీభావంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్యకర్తలు కానీ మీ నాయకులందరూ కూడా వెళ్తున్నారండి. ఇప్పుడు హరీష్ రావు గారు సిద్దిపేటలో ఉన్నారు, వారిని పరామర్శించడానికి వారు బయలుదేరారు. బహుశా ఒక హాఫ్ అన్ అవర్ లో కౌశిక్ రెడ్డి గారి ఇంటికి చేరుకుంటారు. మా నాయకులు అందరూ కూడా కౌశిక్ రెడ్డి గారికి జరిగిన ఘటన పట్ల అందరూ కూడా నిర్గాంతపోయారు. ఎందుకంటే ఈ దాడులు జరగడం అనేటువంటిది ఇది మేము గత కొంతకాలంగా ఊహిస్తున్నదే పార్టీ. ఎందుకంటే మేము ప్రజా సమస్యల మీద క్షేత్రస్థాయిలో నిలదీస్తా ఉంటే ఖమ్మంలో జరిగింది కాబట్టి ఇటువంటి జరుగుతాయేమని అనుకున్నాం. కానీ ఇంత యథేచ్ఛగా హైదరాబాద్ నగరంలో ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తారనేటువంటిది మేము కూడా ఊహించనిది. డెఫినెట్ గా కౌశిక్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిని యావత్తు మా పార్టీ అంతా కూడా ఖండిస్తుంది. అవసరమైతే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు భవిష్యత్తు కార్యాచరణను తీసుకుంటామమ్మా. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి దేవి ప్రసాద్ గారు. అరకపూడి గాంధీకి ఏం చెప్తున్నారు? రైట్, ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ లీడర్ ఇందిరా శోభన్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ఇందిరా శోభన్ గారు. వినిపిస్తోందా అండి ఇందిరా శోభన్ గారు? ఒక్క సెకండ్, 1 సెకండ్. రైట్, చెప్పండి ఇందిరా శోభన్ గారు. రైట్, అరికపూడి గాంధీ గారు ఆయన అనుచరులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడాన్ని మీరు సమర్థిస్తున్నారా? స్ట్రైట్ గా అడుగుతున్నాను ఈ చర్యను. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి నువ్వు రా నేను చూసుకుంటానని సవాల్ విసిరిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తిని సాధారణంగా ఆహ్వానించాలి. ఆయన డౌట్ ఏముందో మాట్లాడాలి. అవి వదిలేసి ఏమో నిత్యము ఏదో రోజు ఏదో ఒక దాంట్లో వార్తల్లో ఉండాలి. ఈ రకమైనటువంటి రాజకీయాలను కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఈ తెలంగాణ సమాజం కోరుకోదు. దట్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ రకమైనటువంటి మాటలు దూషణలు ఇది ఎవరికి ఏమి ఉపయోగం అంటే దీనివల్ల ఈ సమాజానికి ఏమైనా ఉపయోగమా? ఈ ప్రజలకు ఏమైనా ఉపయోగమా? మంచి రాజకీయాల కోసము బాటలు వేయండి, అందరూ ఆశీర్వదిస్తారు. అది వదిలేసి రెచ్చగొట్టే విధంగా ఒకరికొకరు పూజించుకొని మాట్లాడుకొని దాడి చేసుకొని ఇది ఎవరికి దేనికోసం అంటే ఈ రాజకీయాలు వాళ్ళకి టీఆర్ఎస్ పక్షానికి ఒకటే బాగా అర్థమైంది. బీఆర్ఎస్ అంటే జనాల్లో సిద్ధం ఉండాలి అంటే మనం ఏదో రక్ష చేయాలి, రగడ చేయాలి, దీని ద్వారా సమాజంలో ఉంటాము, ఇది జరగాలి అని కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటిది కోరుకోదు. ఇలాంటి ఎంకరేజ్ కాంగ్రెస్ పార్టీ సమాజ కోసం, సమాజ అభివృద్ధి కోసం, సకల జనత అభివృద్ధి కోసం ఆరాటపడుతుంది తప్ప ఈ రకమైనటువంటి పాలిటిక్స్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయదని పార్టీ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంటే శోభన్ గారు, అంటే ఇందిరా శోభన్ గారు నిన్న వాళ్ళు చూపించారు, అంటే చీరగాజులు ఆయన చూపించారు. సో ఇలాంటి పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేయమని చెప్తూనే మరి నిన్న చెప్పులు చూపించారు కదండి కాంగ్రెస్ వాళ్ళు కూడా. ఇప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా ఒకటి మిమ్మల్ని అడుగుతా, మీరు కూడా ఒక ఉమెన్ జర్నలిస్ట్ అయితే ఉమెన్ గా నిన్న కౌశిక్ రెడ్డి గారు చేసిందని మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయమండి, డెఫినెట్ గా కూడా ఆడవాళ్ళు అంటే కూడా ఇప్పుడు అందరూ కూడా ముందుకు వెళుతున్నారు. వాళ్ళని ఎక్కడ తక్కువ చూసే విధంగా లేదు. కానీ ఒక వ్యక్తి చేసిన దాన్ని చూసి ఈ రోజు మొత్తం కూడా వాళ్ళ ఇంట్లో చాలా మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళు కూడా గాయాలయ్యాయి అంటున్నారు దాడి చేసిన ఘటనలో.
సిస్టర్ని మీకు ఒకటి చెప్తాను నేను. జనరల్ గా మహిళలు అని అంటే పోరాటానికి ఆజ్యం పోస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. మహిళలు ఒక చాక లైలమ్మ గాని, ఇవాళ సమ్మక్క సారక్క గాని, రాణి రుద్రమాదేవి గాని, వాళ్ళు కొనియాడిన నేల ఇది తెలంగాణ అనేది. వాళ్ళ పోరాట తత్వము అనేది బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి నేల. అలాంటి ఈ నేల ఈ గట్ట పైన మహిళలు చీర కట్టుకో గాజులు వేసుకొని మగవాళ్ళకి విసిరితే ఆడవాళ్ళంతా చేతగాని వల్ల దద్దం వల్ల చెత్త విధవల అనే రకంగా ఆయన మెసేజ్ ఇచ్చే విధంగా మాట్లాడినటువంటి మాటలని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక తెలంగాణ ఆడబిడ్డగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా కూడా నేను దీన్ని ఖండిస్తున్నాను. అందుకే నిన్న మా మహిళలు చెప్పు చూపించారు. నువ్వు అలా మాట్లాడినట్లయితే చెప్పు దెబ్బలు తింటావని చెప్పారు. కౌశిక్ రెడ్డికి కొత్త కాదు, అంత ముందుకు గవర్నర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నేషనల్ ఉమెన్ కమిషన్ ఆయనకు చివాట్లు పెట్టిన సిగ్గు అనిపిస్తలేదు. ఒక మహాభారతంలో ద్రౌపదిని కించపరిస్తే దుర్యోధని యొక్క గతి ఏం పట్టిందో కౌశిక్ రెడ్డి కూడా అదే గతి పడుతుంది. మహిళల పట్ల ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తప్పకుండా ఆ సునామీలో కొట్టుకపోక తప్పదని గుర్తుపెట్టుకోవాలా. ఆడబిడ్డలకి కోపం వచ్చినట్లయితే, ఆవేశానికి కనుక గురి చేసినట్లయితే చెప్పు దెబ్బలు చీపు దెబ్బలు తప్పవు కౌశిక్ రెడ్డి అని గుర్తు చేస్తాను ఈ సందర్భంగా. రైట్, ఓకే అండి, రైట్. అరకపూడి గాంధీకి ఏం చెప్తున్నారు? సంగతి చూపిస్తారు. చూసుకుందాం. రేపు వస్తానికి